హలో అందరికీ ఈరోజైతే మనం ఆంధ్ర స్టైల్ ఎండుమిర్చి టమాటా చింతకాయ పచ్చడి తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక పాన్ పెట్టుకొని ఎండుమిర్చి అయితే ఈ విధంగా ఒలుచుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో మనం టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఎండుమిర్చి మిక్సీకి అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే మునక్కాయ పచ్చడి అయితే స్టోర్ చేసింది. ఇప్పుడైతే మనం కొంచెం చింతకాయ పచ్చడి తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి టమాటాలు అయితే ఈ విధంగా మనకి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం టమాటాలు అయితే వేసుకొని ఒకసారి అయితే మనం మిక్సీకి అయితే వేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 days దాకా పచ్చడి ఉంటుంది, మనకు ఖరాబ్ కాదు. ఇప్పుడైతే మనం ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిన్నులపాయలు కొంచెం లైట్గా దంచుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం కల్యమాకు అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకున్నాం కదా టమాటా ఎండుమిర్చి చింతకాయ పచ్చడి, దీంట్లో అయితే వేసుకొని మనం కలుపుకొని వేసుకొని తినాలి. థ్యాంక్ యూ.